ముందుగా అందరికీ నమస్కారం. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు. మరి మన గణపయ్యకి ఆ రూపం ఎలా వచ్చిందంటారు? ఆ రూపం వెనుక గల కారణం ఏమై ఉంటుందని మీరనుకుంటున్నారు? మరి ఆ కారణం ఏంటి? ఆ రూపం వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందామా? అయితే పురాణాలు చూసుకున్నట్లయితే హిమవంతుని కుమార్తె పార్వతీదేవి. అయితే పరమశివునికి లోక కళ్యాణికై ఎప్పుడూ కూడా ఘోర తపస్సులో నిమగ్నమై ఉంటారు. పార్వతీదేవి కోసం సమయం కేటాయించడానికి అసలు సమయం కుదిరేది కాదు. అయితే ఒకానొక రోజు పార్వతీదేవి తాను స్నానం ఆచరించే సమయంలో ఆలోచిస్తూ నాకు ఒక సుపుత్రుడు ఉండి ఉంటే బాగుండేది. అలాగే నా ప్రతి విషయంలో కూడా తోడుండేవాడు అని చెప్పేసి ఆలోచిస్తూ తాను స్నానం ఆచరించే సమయంలో సున్నెపిండితో అదే ధ్యాసలో ఉండి ఒక అందమైన బొమ్మ రూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ బొమ్మని చూసి తాను ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. అయితే ప్రాణం పోసి